హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి సందర్భంగా అయితే మేము గుడికి అయితే వచ్చామండి. ఈ టెంపుల్ అయితే మా ఇంటి వెనకాలే శివాలయం టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ దర్శించుకున్న తర్వాత అయితే వెంకప్ప స్వామి గుడికి అయితే వెళ్ళామండి. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమికి మా అత్త వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తారండి. స్వామిమాల వేసింటారు కదా, వాళ్ళందరికీ భోజనాలు అయితే ఏర్పాటు చేసింటారు. ఇంక ఇక్కడ స్వామి వాళ్ళు పూజ చేస్తున్నారు. ఇక్కడ మెయింటెనెన్స్ అంతా మా స్వామి అండి, అంటే మా అత్త వాళ్ళ తమ్ముడు. ఇక్కడ వెంకప్ప స్వామి అయితే జీవసమాధి అయ్యారంటండి. ఇక్కడ మనం ఏమైనా అనుకొని 108 ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా మనం అనుకున్నట్టు జరుగుతాయని అంటారండి. అంతేకాదు నేను చూశాను కూడా, పిల్లలు కాని వాళ్ళకు ఇక్కడ స్వామికి తిరిగితే తప్పకుండా పిల్లలు అయితే అవుతారంటండి. అలానే పిల్లలు పుట్టిన తర్వాత స్వామి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. జాబ్స్ రాని వాళ్ళకు జాబ్స్ రావడం, ఇంకా మన ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా కూడా మనం స్వామికి వచ్చి 108 ప్రదక్షిణలు చేసి అది ముక్కొని వెళ్తే తప్పకుండా జరుగుతుందని అయితే ఇక్కడ అంటారండి. ఇంక ఇక్కడైతే మా అత్త వాళ్ళు వంటలు అయితే స్టార్ట్ చేశారు మేము వచ్చేలోపు. ఇంకా మేమైతే మార్నింగే వచ్చేసాము అందరము. కాబట్టి ఫస్ట్ మా అందరికీ అయితే వెజిటేబుల్ రైస్ అయితే చేశారు. ఆ తర్వాత ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ గుత్తి వంకాయ కోసం అయితే ఇంకా వంకాయలు కట్ చేస్తున్నారు. ఇక్కడ మా అత్త వాళ్ళు గుత్తి వంకాయ కోసం అయితే మసాలా ప్రిపేర్ చేస్తారండి. అది చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇదే అండి మసాలా, చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇలా ట్రై అయితే చేయలేదు. మీకు కూడా ఎప్పుడైనా ఒకసారి అయితే చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు వంకాయ అయితే కొంచెం కూడా మిగలలేదండి, అంత టేస్టీగా ఉన్నింది. అంత బాగా చేస్తారు మా అత్త వాళ్ళు అయితే. ఇంక ఇక్కడైతే అందరూ వంటలు చేస్తున్నారు. మా ఆయన కూడా ఏదో కలుపుతున్నాడు. ఇక్కడ మా ఆయన కూడా లీవ్ తీసుకున్నాడండి. ఇంకా మా ఆయన, కళ్యాణి, మా బావ అందరూ జాబ్స్ కదా, అందరూ లీవ్ తీసుకున్నారు. అందరూ కలిసికట్టి పని బాగా చేసుకుంటారండి. ఇది నువ్వు చేయాలి, అది నేను చేయాలి అనేది అయితే లేదు. ఒక్కొరొక పని అయితే చేస్తుంటారు. ఇక్కడ వంటలు చేస్తున్నారు కదా పెద్దవాళ్ళంతా, ఇంకా చిన్నపిల్లలు, ఇంకా కొంతమంది అంతా అక్కడ పూలు పెట్టడం, ఇంకా స్వామికి డెకరేషన్ చేయడం, అలా కొన్ని పనులు చేస్తుంటారు. ఇంకా ఇక్కడ నేను కూడా వచ్చి అత్తాలకైతే హెల్ప్ చేస్తున్నా. నేనైతే పెద్దగా ఏం పని చేయనండి, అన్నిట్లో మధ్యలోకి వెళ్ళి కొంచెం పని చేసేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు బాబు ఉన్నాడు కదా, అందులో మా అత్త వాళ్ళు కూడా చేయనియరు. ఇంక ఇక్కడ వంకాయలు అయితే కట్ చేస్తున్నాము. చాలా అంటే చాలా బాగుండిందండి వంకాయ కర్రీ, గుత్తి వంకాయ కర్రీ అయితే. మేమందరం కలిసామంటే చాలా ఫన్నీగా అయితే ఉంటుందండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఒకరు వదిన ఆడపడుచులం ఇట్లా జోక్స్ వేసుకోవడం అలా చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా అదే డిస్కషన్ అండి. ఒక వంకాయ పుచ్చిపోయిందంటే దాని గురించి డిస్కషన్. మా అత్త అయితే మాకు మంచి కోడలు దొరికారు అని మా అత్త చెప్తుంది ఇక్కడ. అది జిగురు జిగురు ఉంటుంది. ఇంక ఇక్కడైతే మా బాబును మా బావ కొడుకు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. అసలు మమ్మల్ని అయితే అస్సలు అనుకోలేదు. వాడైతే మార్నింగ్ 7 నుంచి నైట్ 6 వరకు అయితే బాగా ఎంజాయ్ చేశాడు. నన్ను అయితే అసలు అనుకోలేదు. ఇంక ఇక్కడ గుత్తి వంకాయకి అయితే అంతా ప్రిపరేషన్ అయిపోయిందండి, అంతా ఫిల్ చేసేసారు. ఇంకా కొన్ని అవి చేస్తున్నారు. ఇంకా నేనైతే గుడి దగ్గరికి వెళ్తున్నాను. అక్కడంతా పూజ ఎలా చేశారు, స్వామి వాళ్ళు వచ్చి పూజలు అన్నీ ఎలా చేశారు అని అయితే నేను రేపటి వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి. ఎందుకంటే లెంతీ వీడియో అయిపోతుంది ఇప్పటికే. ఇది 19 మినిట్స్ అయితే ఉంది. అందుకనేసి అయితే ఇంకా రేపు వీడియోలో అయితే అదంతా చూపిస్తాను. ఇంక ఇక్కడైతే స్వామి ఇక్కడ పూజ చేయిస్తున్నారు. స్వామి వాళ్ళు ఇద్దరు వచ్చారు. ఇంకా ఇక్కడ మా అత్త వాళ్ళ పిల్లలు పూజ చేస్తున్నారు. ఇక్కడ ఊడల చెట్టు అయితే చాలా పెద్దగా ఉందండి. ఇది అసలు చాలా అంటే ఒక
హాఫ్ ఎకరం పైననే ఆక్రమించి ఉంటుంది చెట్టు, అంత పెద్దగా ఉంటుంది. ఊడలు చూడండి అసలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, చాలా అంటే చాలా పెద్దదండి. ఇక్కడ వినాయకుడు, ఆంజనేయ స్వామి, ఇంకా శివలింగం ఉంది, ఇంకా నాగుల స్వామి ఉన్నారు, అన్ని స్వాములు ఉన్నారండి ఇక్కడ. ఇంకా ఏదో స్కూల్ నుంచి అయితే పిల్లలు కూడా వచ్చారు. ఇక్కడ మా ఆయన స్వామిని మొక్కుందామని అయితే గుడిలోకి అయితే వచ్చాడండి. ఇక్కడ ఏదో స్కూల్ వాళ్ళు, మేడం వాళ్ళు పిల్లల్ని పిలుచుకొని వచ్చారండి. ఇక్కడ అంత బాగుంటుంది, పిల్లలకు కూడా అన్నీ తెలవాలనేసి అయితే పిల్లలు కూడా వచ్చారు. ఫస్ట్ వాళ్ళు స్వామిని మొక్కున్న తర్వాత కొన్ని గేమ్స్ కూడా ఆడుకున్నారు. ఇక్కడ మా బాబు, మా బావ కొడుకు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. అసలు ఊడలు పట్టుకొని ఉయ్యాలు ఊగుతారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి చిన్నపిల్లలు. అలాంటి వాళ్ళు వస్తే మా బాబు అయితే ఎప్పుడు నాతోనే ఉంటాడు, కానీ అక్కడికి వెళ్ళింటే అసలు నాతో అస్సలు లేడండి. ఆ రోజంతా పిల్లలతోనే బాగా ఆడుకున్నాడు. ఇంక ఇక్కడైతే మేము మార్నింగే వెళ్ళిపోయాం కదా, వెజిటేబుల్ రైస్ చేసింటే తింటున్నాము. ఇదైతే నేను ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నా, అందుకని మీకు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్తో తిన్నట్లు కనిపిస్తుండొచ్చు. ఇంక ఇక్కడైతే మా అత్త కూతురు చూడండి మా పిల్లలకి బొట్టు పెట్టాలని ట్రై చేస్తుంది. మా ఆడు పెట్టించుకోలేదని అయితే మా బావ కొడుకుకి పెట్టింది చూడండి ఎలా పెట్టిందో, అసలు పెద్ద నామం పెట్టింది. మా ప్రణవిత్కి చాలా ఇష్టం అండి తేజ అంటే మా చిన్నత్త కూతురు. ఇక్కడ ఇంకా కళ్యాణి మేమందరం కలిసి ఇంకా స్వామి వాళ్ళని అయితే డెకరేట్ చేస్తున్నాము. ఇక్కడ ఉసిరి చెట్టు అండి, చిన్న ఉసిరికాయల చెట్టు ఇది. చాలా అంటే చాలా ఉసిరికాయలు ఉన్నాయండి, పైన కనిపించలేదు కానీ అసలు చాలా గుత్తులుగా ఉన్నాయండి ఇక్కడ. ఇంకా మేమందరం కలిసి స్వామి వాళ్ళని డెకరేట్ అయితే చేసేసాం. ఇంకా ఇటు సైడ్ అయితే వేప చెట్టు ఉంటుంది, వేప చెట్టుని కూడా డెకరేట్ చేయడానికి అయితే పూలన్నీ ఇలా కింద పోసేసుకున్నాము. ఇంకా నేను కళ్యాణి అందరం వెళ్ళి వేప చెట్టుకు కూడా ఇక్కడ పూజిద్దామని అయితే ఫస్ట్ హారం అయితే వేప చెట్టుకు కడుతున్నాము. ఇంకా పూలహారం వేసేసి అయితే బొట్లు అన్నీ పెట్టేసి ఇంకా ఇక్కడ కూడా కొంచెం డెకరేషన్ పూలు అన్నీ పెట్టి చూడ్డానికి చాలా బాగుండేటట్లయితే ఇక్కడ అన్ని డెకరేట్ అయితే చేస్తున్నామండి. ఇంకోటి వెళ్దాం. ముక్కో సాముక్కో స్వామి అని ముక్కో. నాన్న వద్దులే ఇంత కళ్యాణి ఫ్రెండ్ గౌతమ్ పెట్టాను సన్ని కూడా ఇటు వెళ్ళు అక్కలతో ఆడుకోపో. నాను అన్నీ దిగురుదు నాన్న. చూడండి ఫ్రెండ్స్, మజ్జిగ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలంటే పెరుగు, పొప్పగిత్తే, టపాలి. ఎలా చేసుకోవాలంటే ఇలా చేసుకోవాలి. ఇలా దీనిలో ఏమవుతుంది అది ఆపక పెట్టుకోగల ఫ్రెండ్స్, పలకలుగా ఉంది. ముగ్గురైనట్టుంది. స్వామి పెరుగు ఎవరన్నా ఇక్కడ ఎంత వీడియోస్ డిలీట్ చేసి చిన్న వీడియోలాగా పెడదామన్నా కావడం లేదండి. ఏ బిట్ చూడు బాగుంది అందుకే ఇలా పెట్టేస్తున్నాను.
మీకైతే బోర్ కొడుతుందేమో అనిపిస్తుంది, కానీ ఇవన్నీ స్వీట్ మెమొరీస్ కదా, అందుకనే అలానే పెట్టేశానండి. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా చాలా ఫన్నీగా అయితే ఉంటుంది, మీరు కూడా చూసేయండి. చిట్టమ్మ కలపద్దు చిట్ట బంద్ చేసేయ్. కొత్తిమీర వేయాల పటమ్మా కల్పమ్మ కల్ప నీటికి కలిపి ఏంది అట్లేనా ఉంటలు పెట్టినా అన్నము రాండి నువ్వు కలుపు మేము తీస్తాము మీరు ఇంకో స్వామి వాళ్ళ పూజ అంతా అయిపోయిందండి. ఇంక ఇక్కడ భోజనాలు స్టార్ట్ అయ్యాయి. అందుకే మా వదిన అయితే గంప ఎత్తుకెళ్తుంది. అది మేము మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే బంగులు అంటాము, మా అత్త వాళ్ళ సైడ్ అయితే కొలివిలు అంటారండి. అది తీసుకెళ్తున్నారు. ఇంక ఇక్కడైతే స్వామి వాళ్ళకు తాంబూలం ఇచ్చైతే కాళ్ళు ముక్కుంటాం కదా, అందుకనేసి అయితే ఇక్కడ తాంబూలం అయితే రెడీ చేసి పెడుతున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే రమా వదిన వాళ్ళ మేడం వాళ్ళందరూ వచ్చారు. తను అంగన్వాడీ స్కూల్లో వర్క్ చేస్తుంది కదా, అందుకనేసి అయితే వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసింటే అందరూ వచ్చారండి. ఇంక ఇక్కడైతే మేము కూడా భోజనానికి అందరూ అయిపోయిన తర్వాత మేము కూడా కూర్చుందాం అనేసి అయితే కూర్చున్నాము. ఇంకా వదిన వాళ్ళందరూ కలిసి నన్ను మధ్యలో కూర్చోపెట్టుకున్నారండి. నాకు అందరూ వదినలే, ఇక్కడ లాస్ట్ ఒకటే మా అక్క కూర్చోంది. ఇక్కడ మా అక్క ఇంకా మిగతా వాళ్ళందరూ వదినలే. ఇక్కడ ఫ్లవర్స్ పెట్టుకుంది కదా, ఆ వదిన ఒకటే కొత్త, మీరు ఎప్పుడు చూసిండరు. ఇంకా మిగతా వాళ్ళందరినీ చూసింటారు. అందరినీ అందరూ అయితే నన్ను మధ్యలో కూర్చోపెట్టుకొని అయితే ఇలా పాయసం తినిపిస్తున్నారు చూడండి. మా మల్లేశ్వర వదిన అయితే నాకు ఇక్కడ పాయసం తినిపిస్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఫన్నీగా వీడియోస్ అయితే ఉన్నాయి, లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇంక ఇక్కడైతే భోజనం అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా అందరు వెళ్ళిపోయారండి. ఇంకా మా ఫ్యామిలీలు మొత్తం మేము ఒకటే ఉన్నాము. ఇంకా మేమందరం ఇక్కడైతే క్లీనింగ్ అయితే చేస్తున్నాము. అన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి. కొన్ని ఉంటే అవి క్లీన్ చేయడానికి అయితే హెల్ప్ చేయడానికి అయితే నేను వెళ్ళాను మా అత్త వాళ్ళ దగ్గరికి. మా కళ్యాణి అయితే వీడియో తీయొద్దన్నా కూడా వీడియో తీసింది చూడండి. తన దగ్గర నిన్ను మొబైల్ అయితే తన వీడియో తీసింది వద్దంటున్నా కూడా. ఇలా ఫన్నీ వీడియోస్ అయితే ఉంటాయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమందరం కలిసామంటే. ఇంక ఇక్కడ ఇది తెచ్చి పెట్టాను. ఇంకా అంతే అండి, నాతో అయితే పని చేపారు మా అత్త వాళ్ళు, ఎందుకంటే నాకు బాబు ఉంటాడు కదా. ఇంక ఇక్కడైతే సైకిల్ తొక్కుతాంది. ప్రణీత్ కూడా నేను తొక్కుతా అనైతే వెళ్తున్నాడు, నేను కూర్చుంటానైతే. ఇంకా పాపం తనైతే పెట్టుకుంది ప్రణీత్ని కూడా. తనకి సైకిల్ వచ్చినా కూడా ఇలా కాళ్ళతో నడిపించుకుంటూ వెళ్ళింది పడతాడనేసి అయితే. ఇంకైతే ఇక్కడ ఈవినింగ్ అయిపోయిందండి. ఈ మధ్య త్వరగానే చీకటి అయిపోతుంది కదా, అందుకనేసి అయితే ఇంక ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర అయితే పూజ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వెంకట స్వామి దగ్గర కూడా పూజ చేసుకొని అయితే మేమైతే ఇంటికి బయలుదేరాము. ఇక్కడంతా పూజ ఎలా చేసుకున్నామైతే నైట్ అదంతా చూసేయండి.
ఇంక ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాం. ఇంకా ఇక్కడ స్వామి పూజ అదంతా జరిగిందంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంక ఇక్కడైతే మా కార్తీక పౌర్ణమి అయితే మేమైతే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం. నేను ఇక్కడ టెంకాయ కొట్టంగానే నాకు టెంకాయలో పువ్వు వచ్చింది. ఎంత హ్యాపీ అనిపించింది. ఇంకా ఇక్కడైతే స్వామి దగ్గర పళ్ళు తీసుకొని అయితే ఇంటికైతే బయలుదేరాం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సరస్వతి